ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. భయపెట్టే చంపాయి కుదరా ఎద్దవా. నన్ను చూసి భయపడతావేంటి సార్? ఏంట్రా నీ బాధ ఏంట్రా బంట సచ్చినోడా? అదే సార్ మన సంగతి ఏం చేసా? ఏంట్రా ఏంటి నీ సంగతి ఏంటి? అదే సార్ మనము లవ్ చేసుకుందామా? నీ అబ్బా ఇంకోసారి కనపడ్డావనుకో చంపేస్తా. ఈడికి ఇలా కాదు అమ్మా. వాడిని జుట్టు పట్టుకుంటే నువ్వు కూడా వాడు జుట్టు పట్టుకుంటావా? వాడు మగాడే. చెట్టంత మగాన్ని పట్టుకుని తంతుందట. నోర్మి, నువ్వు మాత్రం తక్కువ తిన్నావేంటి? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదంటే? ఆడ మగ తేడా లేకుండా మగాడితో గొడవలకు వెళ్ళిపోతావు. ఇంకోసారి ఇలా చేసావంటే ఇంట్లోంచే కాదు ఈ ఊళ్ళోంచే పంపించేస్తా. నేను తిట్టాలనిపిస్తే ఇంటికి ఇలా తిట్టు, అంత కోపం తగ్గకపోతే కొట్టు, అంతేకాని ఇంకా నీ మొహానికి పరువు తక్కువైంది. ఒరేయ్, ఇంకోసారి నువ్వు దాని జోలికి వచ్చావంటే మర్యాద దక్కదు. అది నా జోలికి వస్తుంది. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దాని జోలు రావద్దు, సరేనా? అలాగే పద. పండమాటం వేసుకునేలా. సూర్యకాన్ని ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ వాడిని ఏదో ఒకటి చేసి తినాల్సిందే. చెప్పిందే పదే పదే చెప్పకే, వింటుంటేనే విసుగొస్తుంది. ఒక పని చేస్తే సూరిగాని చెట్టు కట్టే సిస్టమ్ ఉన్నట్టు తిడితే రోజు చేసేది అదే పనే. ఏదైనా కొత్తగా ఉండి చెప్పు. రౌడీలతో కొట్టిస్తే మనుషులు పెట్టి కొట్టిస్తేనా? మనం ఆలోచించే పద్ధతి ఏం బాలేదే. సూర్యగాన్ని దెబ్బ తీయాలంటే మనం కూడా మగాళ్ళ ఆలోచించాల్సిందే. నాకు ఒక ఐడియా వచ్చిందే. చెప్పమే. అది ఎక్కడికి వెళ్ళింది? ఇదిగో. ఏంటి ఇది? నువ్వే కదే మగాళ్ళ ఆలోచించాలన్నావు, అందుకే ఇదంతా. అవునే, కరెక్ట్ గా చెప్పావే. తీసుకోండి. ఇప్పుడు సూరిగాడి గురించి ఎందుకే? మంచి మూడ్ లో ఉంటే అసలు సూర్యగాడి గురించే మ్యాటర్ అంతా. సూర్యగాడు అంటావేంటి? చంపేస్తాను నిన్ను. ఇప్పుడు సూర్యగాడు నిజంగానే అక్కడుంటే ఏం చేస్తావే? సూర్యగాడు అంటే అక్కడ ఉన్నట్టే ఉంది. నా కళ్ళకి అలానే అనిపిస్తుంది. ఇదేదో చాలా బాగుంది. భలే వర్కౌట్ చేసావే. ఇప్పుడు చూడవే నా సూర్యగా అసలు ఏమనుకుంటున్నారా నువ్వు నీ గురించి? అయినా అనుకోవడానికే ఉందిరా. నువ్వేనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? ఎదవ ఫీలింగ్ ఒకటి, ఊర్లో పెద్ద నువ్వే చదువుకున్నట్టు. అయినా చూపేంట్రా? నిన్ను చూస్తే నాకెక్కడో కాలిపోతుంది. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది. అయినా నిన్ను కాదురా సూరిగా, ఆ ముసల్దాన్ని అనాలి. అది నిన్ను వెనకేసుకొస్తుంది చూసావా? ఆ ముసల్ది ఇప్పుడు దొరికితే అసలు మామూలుగా ఉండదురా నీకు దానికి. ఇదేంటి, మా అమ్మ కూడా ఇక్కడే ఉంది. ఇదేదో బాగా వర్కౌట్ అయినట్టుంది. కనపట్టవేంటే నీ బొంద? నిజంగానే వచ్చాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మ నువ్వేంటి ఇక్కడ? మహారాజులు కాదురమ్మ అన్నయ్య. నీతో సస్తున్నాను కదే. నాన్న నువ్వేంటి ఇక్కడ? ఏమయ్యో, ఇది ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? కళ్ళు దాగేదాకా వచ్చిందయ్యా. కళ్ళు కర్మ. ఏమయ్యో, నేను చెప్పింది ఏమన్నా వింటున్నావా లేదా? ఇది కళ్ళు దాగేదాకా వచ్చింది. వినపడుతుందా నీకు? ఏమన్నా అంటే అందరికీ వినపడుతుంది. ఈ చేసే పనులు మాత్రం కనపడవు. ఇదిగో నా మాట విని దీన్ని తొందరగా పెళ్లి చేసాయి. శుభ్రంగా కాపురం చేసుకో. లేదు, పెద్ద తాగుబోతే చేస్తావా? ఇది దారిలో పడాలంటే దీనికి పెళ్లి చేయడం ఒకటే మందు.
లేకపోతే ఇంకొన్నాళ్ళు అయ్యాక పెళ్లి చేసుకోవడానికి ఎవడు రాడు. అది కాదు. నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఇప్పటికైనా మనకు తెలిసిన వాళ్ళకి మన బంధువులకి చెప్పి దీనికి ఒక మంచి సంబంధం చూడమని చెప్పు, పెళ్లి చేసి పంపిద్దాం. వినపడిందా? వినపడిందా? అబ్బబ్బబ్బా, అడ్డడ్డడ్డ, ఏ నిర్ణయం తీసుకున్నావు అత్త? కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు అత్త. అర్జెంట్ గా దీన్ని పెళ్లి చేసే అత్త. ఊరికి పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోతుంది. అమ్మా, నీ దుంపదగా నువ్వు కూసవే. ఒరేయ్, నీకు దండ పెడతా, నువ్వు వెళ్ళరా బాబు. అబ్బా వెళ్ళరా బాబు, వెళ్ళు. ఏదే నువ్వు మళ్ళీ కూర్చున్నావు? లేవే, పద, లోపలికి పద. అరే, నువ్వు లోపలికి రావే. బయటకు వచ్చావంటే కాళ్ళు ఎరగదీస్తాను, దొంగ మొహన్ దానా. 10 మందిలో పరువు తీయడానికే నా కడుపును పుట్టావంటే చిచి, నీకు నీ అబ్బకి ఎవ్వరు చెప్పలేరు. యదవసంత అని యదవసంత. వదినా, నేను అలా బజార్ దాకా వెళ్ళొస్తాను, కొంచెం దాన్ని బయట రాకుండా చూస్తుండే. ఏమైంది వదినా? ఏమైందంటావేంటి? నీకు తెలీదా నేను ఎంత గందరగోళం చేసిందో? ఫోన్లే వదినా, చిన్నపిల్ల కదా. నేను చిన్నపిల్లనే ఇన్నాళ్ళు ఊరుకున్నాను, కానీ రాను రాను హద్దులు దాటిపోతుంది. కొంచెం చూస్తుండే వదినా. అలాగే వదినా, మీరు వెళ్ళరండి. వరా ఎట్రావే. ఏంటత్తా? ఏంటి రాత్రి కళ్ళు దాగి కోతులకి గెంతావంట? ఆ సూరిగాడు చెప్పాడా? రాత్రి మీ అమ్మ తిడుతుంటే విన్నానులేవే. ఏంటి మీ అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుందంట? నాకు ఇష్టం లేదత్తా. మీ అమ్మ చూసిన పెళ్లి సంబంధం ఇష్టం లేదా, లేకపోతే పెళ్ళే చేసుకోవడం ఇష్టం లేదా? చిన్న పిల్లని కదత్తా, అప్పుడే నాకు పెళ్ళండి. నువ్వన్న మా అమ్మ చిన్న పిల్ల దున్నపోతులా ఉంది. చూడత్తా, ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు. ఊరుకోరా. చేసేసుకోవచ్చు కదే, ఓ పని అయిపోద్ది. మాకు సుఖంగా ఉంటది, ఊరు ప్రశాంతంగా ఉంటది. సత్తిగా నీకు విషయం తెలుసా? ఏట్రది? మన ఊరికి పట్ట దరిద్రం వదిలిపోబోతుందిరా. కుంకుమ పూజలు ఏమైనా చేస్తున్నావు? అదేం లేదురా, మన వరలక్ష్మికి పెళ్లి కుదిరేసింది. అదేంట్రా అంత ఆశ్చర్యపోతున్నారు? అక్కడ నువ్వు ఉండవు కదరా. అక్కడ దాని మొగుడు ఉంటాడు కదరా. మొగుడైతే తిడితే ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు రా, నలుగు తగిలిస్తాడు. వేసిస్తా వేసిస్తానని వేసిస్తా. నేను ఎవరు చెప్పి నేను వేసిస్తా, తిరగలేదు వేసేస్తా అంతే. నిన్నే కొడతారది, నిన్ను కొడితే నేను కొట్టినరా. నేను చెప్పేది వినరా, ముందు నేను చెప్పేది వినరా. ఏంది నువ్వు చెప్పేది వేసేస్తా అంతే. వాడు కరెక్ట్ రా. ఇనదిలేదు వేసేస్తా. ముందు నేను చెప్పేది వినరా. అమ్మని వినవే, ఏమైంది రేడికి? ఒక పుస్తకం కదా, ఒకసారి వాడు చెప్పేది రా. రే, నన్ను కొట్టే హక్కు అని తిట్టే హక్కు అని దానికి మాత్రమే ఉందిరా. నన్ను అర్థం చేసుకుంటారా మీరు? వీడేడ్రా సిగరెట్ తాగడానికి అక్కడ దిగాడు కదరా, మర్చిపోయావా? బాగున్నారా బాబు గారు? బాగున్నాను వీరయ్య, లగేజ్ తీసుకురా. అలాగే బాబు. అక్కడ ఏంట్రా జనం? మా నాన్నగారు ఏదో పంచాయతీ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ పంచాయతీనా? పదండి చూద్దాం. ఎరా, ప్రయాణం బాగా సాగిందా? బాగా జరిగింది అన్న. వీళ్ళెవరు? నా ఫ్రెండ్స్, సరదాగా ఊరు చూద్దాం అంటే తీసుకొచ్చాను. నమస్తే. ఏంటంకుల్ ఈ జనమంతా? వాడు కొబ్బరికాయలు దొంగతనం చేశాడు, అందుకే శిక్షిస్తున్నాను. అయితే ఏం చేస్తారు అంకుల్? రాజులు కానీ అయ్యా క్షమించండి అయ్యా, అయ్యా తప్పైందయ్యా, అయ్యా అయ్యా అయ్యగారు అయ్యగారు క్షమించండి అయ్యగారు, అయ్యగారు అయ్యగారు వద్దయ్యా, అయ్యా 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 వెళ్ళాలయ్యా, అయ్యా అయ్యా దండం పెడతాను వదిలేనయ్యా, అయ్యా అయ్యా క్షమించండి అయ్యా, అయ్యా వద్దయ్యా, అయ్యా 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 అయ్యా. వీళ్ళని లోపల తీసుకెళ్ళు. పదండ్రా. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి. అమ్మా. ఎరా నానా, బాగున్నావా? ఇప్పుడే వచ్చావా? ఏంట్రా నాన్న ఇలా చిక్కిపోయావు? సరిగ్గా తింటున్నావా లేదా? అమ్మా తింటున్నానే, మొదలెట్టుకేక. వీళ్ళంతా ఎవర్రా? వీళ్ళు మా ఫ్రెండ్స్ అమ్మా. నమస్తే. పైకెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఈలోకి ఏదైనా చేసి తీసుకొస్తా. సరే అమ్మా, పదండ్రా. జరగరా బాబు, అర్జెంటు. అమ్మయ్యా. ఏంట్రా బాబు, మీ నాన్న దొంగతనం చేసినందుకు చేతులు కాల్చేస్తాడా? అదేరా మా నాన్న తీర్పు.
ఏంట్రా బాబు ఊర్లోకి రావడంతో ఇంత పెద్ద షాక్ ఇచ్చావు? మీ నాన్న పెద్ద శాడిస్ట్లా ఉన్నాడు కదరా. నేను ముందే చెప్పాను కదరా మా నాన్నతో కాస్త జాగ్రత్తగా ఉండమని. ఏంటేంటి? అదే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. సర్లే కానీ రెస్ట్ తీసుకోండి. టైం చూసుకుని సాయంత్రం బయటకు వెళ్దాం. సరేరా బాబు. ఆహా ఎంత బాగా ఆరేసింది. ఏటో పని చేస్తే పాతిక నష్టమని ఈ పిల్లకు పని చెప్పే బదులు నేను చేసుకోవడమే మేలు. ఎట్లా చేసిందో చూడు. అత్తోయ్, ఏట్రా సూరి ఇట్టా వచ్చావు? ఊరికినే వచ్చాను అత్త. లోపల వరుందా? ఉంది. వరా వసే వరా. ఆ ఏంటి నాకేం చూడనుకున్నావా? అలా అరుస్తావే ఎందుకే అంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని అలా అరుస్తున్నావు? ఏంటో చెప్పు, ఎందుకు పిలిచావు? సూరిగాడు వచ్చాడని పిలిచానే. అమ్మా నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నా. నీకు అర్జెంట్ పని ఉండడం ఏంది? నీతో మాట్లాడడానికి వస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతావేంది? ఈ మధ్య నీకు పొగరెక్కువై బాగా బలిసి కొట్టుకుంటున్నావి. వసే వరా వసే వరా. ఒరే సూరి ఏమనుకో మాకురా. అదేదో తాతిక్కలో వెళ్ళిపోయింది కానీ ఇంకో పాలు మాట్లాడదు గానిలే. సర్లే అత్త, దాని గురించి నాకు తెలిసిందే కదా. ఇంకోసారి వస్తానులే. జాగ్రత్త, మరీ అంత తొందరపడి చేసి తొప్పలని ఊడిపోతే ఈ అప్పుడు ఒళ్ళోంచి పని చేయి. నువ్వేట్రా పెళ్ళైన దగ్గర నుంచి ఈ మధ్య సున్నితం నేర్చుకున్నావు ఈ ఏదవా. రే కమ్మిర్చికి పైకెక్కరా. ఈ ఏదవాళ్ళకి మధ్య ఊడికి ఒళ్ళొంగి సావట్లేదు. నమస్తే అయ్యా. కానివ్వండి. అయ్యా నమస్కారం. నమస్తే అయ్యా. ఏం రాజన్న, ఈ 7 పంటల పరిస్థితి ఎలా ఉంది? గత ఏడాది మీద బాగానే ఉన్నాయండి. తోంపోటు పెద్ద గేట్ లేదండి. ఎందుకైనా మంచిది ఓ పాలు మందు కొట్టేస్తే సరిపోద్దండి. వరా ఏంటి, నా మాట కొంచెం వినవే. కొయ్యమంటావా? నన్ను కొయ్యమంటావా? వరా నేను చెప్పేది కొంచెం వినవే. ఏది కొయ్యమంటావు? అది కొయ్యమంటావా? నా వంక చూడవే, నేను చెప్పేది కొంచెం వినవే. వరా ఆగు. పూత పడలేదు. ఎక్కడికి ఈ వెళ్తావు? పాదులే కట్టకపోయారా? పెట్టించేద్దాం. ఈ చెట్టుకాయ చూడు ఎంత పెద్దగా ఉంది, ఈ చెట్టుకాయ చూడు ఎంత చిన్నగా ఉంది. ఏటమ్మా నువ్వేటి ఎలాగొచ్చేసినావు? ఏం లేదు నాన్న, ఇంటికి వెళ్తూ నేను చూసి ఇలా వచ్చాను. నాకు కొంత ఆలస్యం అవుతుంది, నువ్వెళ్ళిరా అమ్మా. సూరి ఎలా రా. సరేనమ్మా నువ్వు ఇంటికెళ్ళు. అలాగే నాన్న. ఏం సూర్య ఇలా వచ్చావు? ఏం లేదయ్యా, ఊరికే వచ్చి. మొన్న మనం చేసిన బ్లడ్ క్యాంప్కి మంచి పేరు వచ్చింది ఊళ్ళో. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం చాలా చేయాలి, ఊరికి మంచి పేరు తీసుకురావాలి. సూర్య ఏంటి నేను చెప్పేది వింటున్నావా? విన్నానే. రే నీ అబ్బరే, మా బాబు తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయిరా. నీ అయ్యా 2 రోజుల నుంచి అక్కడికి తీసుకెళ్తాను ఇక్కడికి తీసుకెళ్తాను ఊరేస్తున్నా. ఎక్కడికి తీసుకెళ్లేవరా? అసలు 4 గోడ్ల మధ్య తాగేదానికి అక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు దొబ్బించుకోవడం? ఇక్కడ ఏం తక్కువైందిరా? కిక్కు తక్కువేంది మావా. ఏం కిక్కరా? పొలాల మధ్య తాగుతుంటే ఆ ఫీలే వేరేగా ఉంటది అసలు. అర్థం అక్కడ చేసుకోరా. బాంబులు ఉంటాయమ్మా. అది కూడా ఫీలే మావా. వీడి ఫీల్ కోసం ఏదన్నా చేసేలా ఉన్నాడు. మామా 2 పెగ్గులేస్తే వచ్చే కిక్కు కన్నా 2 కళ్ళతో చూస్తే పిల్లపచ్చు అందాలి. మరీ మొత్తం ఇస్తారా? ఆపేరా రే, ప్రస్తుతానికి దుకాణం మూసేయండి, రేపు చూద్దాం. మూసేదే లేదు నీ అబ్బా. నిన్న అసలు ఏంటి వరా, ఏంటే తప్పించుకుని తిరుగుతున్నావు? కొంచెం నేను చెప్పేది వినవే. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అది కాదే వరా, కొంచెం నేను చెప్పేది విను. ముందు నేను చెప్పేది విను. ఇకపై మన ఇద్దరి మధ్యన మాటలు జరగడానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నావు వరా నువ్వు? ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి, నాతో కలవడానికి ప్రయత్నించుకు. అసలు నీ మొహం చూస్తేనే చిరాగ్గా ఉంది. వరా వదులు. ముందువే. ఏంటే నన్ను వదిలేసి ఆడుకుంటున్నారు? సర్లేవే మళ్ళీ మొదలు పెడదాం. ఏంటే సూరిగాడు మళ్ళీ పెళ్లి గిల్లి అని ఏడిపిస్తున్నాడా? ఇప్పుడు వాడి గురించి నాతో మాట్లాడకు. ఏంటే అంత కోపం? పాపమే ఏదో సరదాగా ఆట పట్టించుంటాడు. దానికి నువ్వు ఇంత కోపంగా తీసుకోవడం ఏం బాలేదు. నేను సరదాగా ఉన్నంత వరకేనే, మితిమీరితే ఇలాగే ఉంటుంది. రండి ఆట మొదలెడదాం. మీ బావు బాగా సంపాదించాడురా. ఇదంతా మా తాతల నాటి ఆస్తిరా. ఒక్కటి మాత్రం నిజం మామ, పల్లెటూరు అందాలే వేర్రా. ఆగరా, వెళ్దాం పదరా.
రే నడవరా. ఒక్క నిమిషం మామ. నడువు బే. ఒకసారి రండి రా మామ. ఏమైందిరా? ఆస్తి అక్కడ కూడా ఉంది మామ. ఆస్త ఏముందిరా? చాలారా ఒకసారి చూడు. రే ఏంట్రా? ఏం ఫిగర్ మామ, సూపర్ రా. ఏది ఇవ్వరా మామ చూస్తా. ఒకసారి చాలరా. రే ఊరుకోండ్రా బాబు, ఇది అసలే పల్లెటూరు. ఎవరైనా విన్నారనుకో కొంపలు అంటుకుంటాయి. లేదురా, జీవితం బొగ్గైనా సరే అది నాకు కావాల్సి. అవునరా. ఒక్కసారి రా మామ ప్లీజ్. వద్దురా బాబు, మా నాన్న సంగతి నీకు తెలిసిందేగా. నమస్తే అయ్యా. నమస్తే. ఎప్పుడు వచ్చారయ్యా? 2 రోజులైంది. ఉంటానయ్యా. సరే. ఆయన చూసారా? చూసా. ఆడికో చేయలేదు చూసారా? అవును. ఆడు చేయి తీసింది ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? ఇంకెవరు, మా నాన్నే. మీ నాన్న ఎందుకు? నీలాగే తెంగరాశాలు వేసాడు, అందుకనే చేయి తీసేశాడు. ఏంట్రా మీ నాన్న కాలు చేతులు అంటే అంత ఇష్టమా? మా నాన్న సంగతి మీకు ఇంకా పూర్తిగా తెలియదురా. పదండి. పదరా పదరా. రేయ్ ఏంట్రా? నీ అబ్బా ఏమైందిరా? ఆ పిల్ల సూపర్ రా, మర్చిపోలేకపోతున్నా. ఏమైందిరా? ఏంటి గోల? వీడి కొల్లు బాగా తిమ్మిరెక్కేసి కొట్టుకుంటున్నాడు ఎదవా. రేయ్ ఆడెవడో దొంగతనం చేత్తో చేస్తే మా నాన్న చేతులు కాల్చేశాడు. మరి ఈ పరిస్థితి అయినా పర్లేదు మామ, నాకు అది కావాలి. అరే మామ, చుడిదార్లు బ్యాన్ చేస్తే బాగుంటుందిరా. అందరూ లంగావాణి వేసుకుంటారు సిటీలో కూడా. నిజమేరా మామ, కరెక్ట్ చెప్పు. ఏం ఫిగర్ అది, ఏం ఫిగర్. పల్లెటూరులో కూడా ఇలాంటి ఫిగర్లు ఉన్నాయంటే నమ్మలేకపోతున్నాడు రా. ఒక్కసారి ఇచ్చేది చచ్చిపోయినా పర్లేదురా. రే బాబు నోర్మేయండిరా, దండం పెడతాను రా. ఫిగర్ ఏముందిరా మామ, చెయ్యి వేస్తేనే కందిపోయేటట్టుంది. రాయ్ చెయ్యి వేసి చూడరా, నువ్వెక్కడే చచ్చిపోతావు. నాన్నంటే నీకే. సారీ ఉండరా మామ. సారీ, మా వాళ్ళకి మన ఊరి సంగతులు సరిగ్గా తెలియవు సూరి. మీ నాన్నకు తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా రాజాబాబు. తెలుసు సూరి, మా వాళ్ళతో నేను మాట్లాడతాను. మీరు నచ్చ చెప్పుకోండి రాజాబాబు. నేను మాట్లాడతాను, వెళ్ళు. ఆడికి భయపడేది ఏంట్రా? ఏంట్రా ఆడికి భయపడేది? రేయ్ నోరు మూసుకుని పదండి రా. రాజులు అయ్యా వస్తున్నానయ్యా. రెడీయా? రెడీ అయ్యా. లగేజ్ తీసుకెళ్ళి కారులో పెట్టు. అలాగేనయ్యా. ఏమే రెడీ అయ్యావా? వస్తున్నానండి, వస్తున్నాను. ఎంతసేపే? వెళ్దామా? వెళ్దాం. ఏర్రా నీ ఫ్రెండ్స్? ఊరు చూడడానికి బయటికి వెళ్ళారు నాన్న. మీ అమ్మ నేను పక్క ఊరు పెళ్ళికి వెళ్తున్నాము. 2 రోజులు ఆగొస్తాం, జాగ్రత్తగా ఉండండి. సరే నాన్న. ఆడేమైనా చిన్నపిల్లడా, జాగ్రత్తలు చెప్తున్నారు. వాడు ఎప్పుడు నాకు చిన్న పిల్లాడేనే, జాగ్రత్త. సరే నాన్న. అమ్మయ్యా, ఈయన కొడుకు ఏం చేస్తున్నాడు ఏంటో. రాయ్ సుబ్బి, రాయ్ బయటికి రా. ఏంట్రా సూరి ఇలా వచ్చేసావు? మీ ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చాడని చూసి వెళ్దామని వచ్చాను. అరే జోకులు ఆపురా బాబు. మరి ఇంకేంట్రా, మా నాన్నకి 3 నెలల నుంచి పాల డబ్బులు బాకీ ఉన్నావని తెలుసు కదరా నీకు. అది కాదురా, కాస్త ఇబ్బందిగా ఉంది. రే ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు లేకపోతే మా నాన్న నన్ను ఇంట్లోకి రానివాడు. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు, నేను తీసుకెళ్తున్నాను. ఇచ్చామా? ఇచ్చే.
అది కాదురా సూరి. సొల్లాపి ముందు డబ్బులు తీరా. భలే వాడిరా, అబ్బకు దగ్గర కొడుకు అనిపించుకున్నావు. ఏంట్రో ఈ లెక్క తగ్గింది. తీ 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 అది ఒక్క నిమిషం. మా బాబుకు తగ్గ కొడుకునైతే మరో 3 నెలల తర్వాత వచ్చి ఉండరా. మా బాబుకు మించిన కొడుకుని కాబట్టి లెక్క తక్కువ అవ్వకుండా వెళ్తున్నాను రా. ఎరా బాగా ఇచ్చానా? నా ఫిగర్ ఒంటరిగా వస్తుందిరా. ఇట్టి పరిస్థితిలో దాన్ని వదిలేదు లేదు. నోర్మైరా. ఏంటి వరా, ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న పొలం దగ్గర ఉన్నాడు, అక్కడికి వెళ్తున్నా. ఎన్నాళ్ళకు దొరికేవే నాకు. ఏంటయ్యా అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటావు? ఏంట్రా షాక్ అయ్యారా? ఇదేరా నేను. వాడేదో నోటి దోలతో బయటికి వాగేశాడు, కానీ చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు కలిసే. నిన్ను చూస్తేనే నా నరాలు జివ్వమంటాయి. చాలా కంట్రోల్ చేసుకున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. కరెక్ట్ టైం కోసం చూస్తున్నాను. ఇప్పుడు వచ్చిందే కరెక్ట్ టైం. రావే. అది వెళ్ళిపోతానేరా. ఇదొంది కదరా. సూరి, నేను వరా తోటలో నడుచుకుంటూ వస్తుంటే అక్కడ రాజాబాబు వాళ్ళు వరాన్ని ఆపేశారు. ఎక్కడున్నావు? 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 ఎక్కడ పోయిందిరా? వెతకండిరా దాన్ని. అక్కడుందిరా.
భలే కొడతావే. హలో హలో అంకుల్, రాజా? రాజా రాజా రాజాకేమైంది? రాజా మీరు త్వరగా రండి, అంకుల్. రాజాకేమైంది చెప్పరా? అయ్యా ఏమైందయ్యా? ఏమైందయ్యా? రాజా రాజా బిడ్డ బిడ్డ ఏమైంది బిడ్డ? ఏమైంది బిడ్డ? బిడ్డ ఏమైంది బిడ్డ? చెప్పరేరా బిడ్డ. రే మామ, లెగరా రే. లెగరా రే రే రాజా, మామ. లెగరా. ఏమైంది రే మామ, లెగరా రే. అరే చెప్పరేంట్రా? చెప్పండ్రా ఏమైందిరా? మేము ఎక్కడికి కూర్చున్నా అంకుల్, వరలక్ష్మి వచ్చింది, రాజాతో మిస్బిహేవ్ చేసింది. రాజా ఒప్పుకోపోయేసరికి చంపేసి పారిపోయింది అంకుల్. ఏంటిరా? ఇటే వెళ్ళిపోయింది అంకుల్. రాజులు అది ఎక్కడున్నా తీసుకొచ్చి చెప్పరా నాకు. సరేనయ్యా.